ఏమండోయ్ ఈరోజు వంకాయలు దొండకాయలు హార్వెస్టింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మా ఇంట్లో ముద్ద మందారం అండి. చూడండి ఎంత ముద్దుగా ఉందో, చక్కగా పూలు పూస్తున్నాయండి ముద్ద మందారం పూలు. ఇది లైట్ ఎల్లో కలర్ అండి, క్రీమ్ కలర్ మందార పూలు అనమాట, మొగ్గలేసాయి అన్నమాట. మీరు ఈ వర్షాకాలంలో చక్కగా మందార కొమ్మలను తెచ్చి ఇంట్లో నాటుకున్నారంటే బోల్డ్ అన్ని పువ్వులు పూస్తాయండి. ఇది తెలుసు కదండి, నందివర్ధనం అన్నమాట. ఇది మా వంకాయ మొక్క అండి. ఒకే ఒక్క మొక్క అండి, 2 years నుంచి అదే మొక్క. ఎన్ని కాయలు కాస్తుందంటే విపరీతంగా కాయలు కాస్తుందండి. ఒక్కసారి మనం కోసామంటే మళ్ళీ వెంటనే కాయలు రెడీ అయిపోతాయి అన్నమాట. మరి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కదండి, మరి వంకాయ కూర తినడం మానేస్తారు కదా. మరి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే వంకాయ మొక్కలు ఎలా పెంచుకోవాలి అనే వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి. మరి వంకాయలు 2 రకాల మొక్కలు వేసుకోండి. నేను మొన్న నారు తీసుకొచ్చి వేశానండి. తెల్ల వంకాయలు ఒకటి, ఈ పొడుగు వంకాయలు ఒకటి, 2 రకాలు మన ఇంట్లో ఉండాలండి. ఎందుకంటే ఆ తెల్లటి గుండ్రటి వంకాయలేమో చక్కగా గుత్తి వంకాయ వండుకోవచ్చండి. ఇవైతేనేమో పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ పొడుగు వంకాయలు అయితే గుత్తులు గుత్తులు కాస్తాయండి. ఇంకా మీరు నమ్మరండి, ఆవు పేడ ఎరువు వేయడం వల్ల ఒక్క పుచ్చు ఉండదండి. కళ్ళు మూసుకుని వంకాయలు కోసేయచ్చు అనమాట, అంత చక్కగా ఉంటాయి. ముఖ్యంగా మువ్వలాగా ఉడికిపోతుందండి కూర, చాలా రుచిగా ఉంటుంది ఆవు పేడ ఎరువు వేసి పంటలు పండిస్తే. ఇకపోతే మొన్న దొండపాదుకి కర్రలు తీసుకొచ్చి మరి ఎలా పందిరి వేసాము అనేది మీకు నేను చూపించాను కదండి. అయినా సరే దొండపాదు కొన్ని తీగలు జామ చెట్టు పైకంట వెళ్ళిపోయి అల్లుకుపోయినాయండి. అవి కాయలు కాసాయి, వాటిని కోస్తున్నాం అన్నమాట. అయితే చాలా కాయలు పైన ఉన్నాయండి. మేము ఇంకా కొయ్యలేక వదిలేసాం, అంత పైకి అందట్లేదని. అందుకే ఏదైనా సరే మనం పాదు వేసుకున్నాము అంటే, మొక్క వేసామంటే వెంటనే పందిరేసేసుకోవాలండి. లేకపోతే ఇలాగే కష్టపడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ దొండపాదు మరి మంచి మేలు రకమైన విత్తనం అండి ఇది. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో కాయలు. మరి చాలామంది దొండకాయ పేరు వినగానే ముఖం చిట్లించుకుంటారండి, తినడానికి అసలు ఇష్టపడరు. కానీ దీంట్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా అండి. పుష్కలంగా ఫైబర్ ఉంటుందన్నమాట. B1, B2, B3, B6, B9, విటమిన్ సి ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని పోషకాలు, ఎన్ని విటమిన్సోనండి. మరి దొండకాయ తప్పనిసరిగా తినడం అలవాటు లేని వాళ్ళు ఉంటే తప్పకుండా తినాలండి. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తారంటే, ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారంలో ఒక్కసారైనా ఈ దొండకాయ కూర తినమంటారండి. అంటే ఈ దొండకాయ ఆకులకి కాయలకి అంటండి మధుమేహాన్ని, అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఉంటుందంటండి. అందుకని ఈ దొండకాయల ఆకుల రసం తాగినా, లేదా దొండకాయ కూర తిన్నా, లేదా పచ్చి దొండకాయలు ఆ పాదు దగ్గర నిలబడి కోసుకుని తిన్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంటండి. అందుకని డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అది కంట్రోల్లో ఉండాలన్నా దొండకాయ తప్పనిసరిగా వాడాలన్నమాట. చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఈ దొండకాయలు. ఇంకా ఈ దొండకాయ కూర మనం ఇంట్లో పండించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుందండి. మనం మార్కెట్లో కొని తీసుకొస్తే ఒక పట్టాన ఉడకవండి. కానీ మన ఇంట్లో పండినటువంటి దొండకాయలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి, ఉడికిపోతాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా పుచ్చులేని కాయగూర ఏదైనా ఉందా అంటే గనక మనం దొండకాయ అని చెప్పుకోవచ్చు అనమాట. అంత మంచిదండి దొండకాయ. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఓ దొండ మొక్క ఉండి తీరాలండి. ఇంకా ఈ దొండకాయలు ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడతాయంటండి. ముఖ్యంగా మరి జన్యుపరమైనటువంటి వ్యాధులు, అంటే జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి కదండి, అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు దొండకాయ తింటే కనుక ఆ వ్యాధులు కూడా నయమైపోతాయంటండి. ఇంకా చక్కగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం మాత్రమే కాకుండా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య కూడా ఉండదండి. ఆ దొండకాయ కూర తరచుగా తింటూ ఉంటే బరువు కూడా తగ్గుతారండి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి చక్కగా మన జీర్ణక్రియని క్రమబద్ధీకరిస్తుంది అనమాట. కాబట్టి మొక్క తప్పకుండా వేసుకోండి. ఇకపోతే ఇది అరటి చెట్టు అండి. పిండి కొలది రొట్టె అనే సామెత దీనికి వర్తిస్తుందండి. చూడండి, సాధారణంగా అరటి గెల చాలా పొడవుగా
ఉంటుంది. కానీ ఈ అరటిగెల చూడండి ఎంత చిన్నగా పొట్టిగా ఉందో. మనం రోజు తరచూ చూసేటటువంటి అరటిగెలలో ఇది సగం మాత్రమే ఉందండి. దానికి కారణం ఏంటో మీరే చూసేయండి. ఇదేనండి, ఒక కుండీలో వేసామన్నమాట అరటి మొక్క. అందుకనే ఇంత చిన్న గెలేసింది. అంటే పిండి కొలది రొట్టె అండి. మరి కుండీలో మట్టి ఎంతో పట్టదు కదండి. అందుకని అంత చిన్న అరటి గెల వేసిందనమాట. అదే గనక మనం నేలలో వేసుకున్నాం అనుకోండి, చక్కగా నేల బలంగా ఉంటుంది కాబట్టి మంచి బలమైన ఎరువులు గనక మనం వేసుకున్నామంటే మరి పొడవాటి పెద్ద పెద్ద అరటి గెలలు కాస్తాయండి. ఇవి నేలలో వేసినటువంటి అరటి చెట్లు అనమాట. చూడండి దీనికి ఎంత పెద్ద సైజు పువ్వు వేసిందో చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినటువంటి గెల కంటే ఈ పువ్వు ఎంత పెద్దగా ఉందో చూడండి. చూసారు కదా, అంత పెద్ద పెద్ద గెలలు వస్తాయండి. ఎందుకంటే మనం ఎన్ని పోషకాలు వచ్చినా భూమే కదండి. భూమిలో వేసినవి, నేలలో వేసినవి బలంగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట. మట్టిలో అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయి కాబట్టి అన్నిటిని ఉపయోగించుకుని చూడండి ఇది ఎంత పొడవుగా ఉందో, ఎంత పెద్ద గెలేసిందో. కాబట్టి మనకి ఏ మాత్రం వీలున్నా కానీ, ఏ మాత్రం మనకి నేల ఉన్నా మనం ఆ నేలలోనే మట్టిలోనే వ్యవసాయం చేసుకోవాలండి. ఇక తప్పదు మాకు నేల లేదు, భూమి లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం కుండీలను ఉపయోగించుకోవాలన్నమాట. మనం కుండీల్లో ఎంత ఎరువులు ఇచ్చినా, ఎన్ని పోషకాలు ఇచ్చినా మనకి ఈల్డ్ సరిగ్గా రాదండి. మనకి రావాల్సినంత పంట చేతికి రాదనమాట. చూడండి మీకు ఇదే ఉదాహరణ. అక్కడ కుండీలో వేసినటువంటి ఈ చెట్టు విత్తనమేనండి అది. ఈ చెట్టు పిల్లకే తీసుకెళ్ళి అక్కడ నేను కుండీలో వేసాను. మరి కుండీలో మట్టి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత చిన్న గెలేసింది అనమాట. మళ్ళీ కాయలు కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. అదే మనం భూమి మీద కనుక నాటుకున్నామంటే మరి చాలా పొడవాటి పెద్ద గెల, ఎక్కువ హస్తాలతోటి వెయ్యడం మాత్రమే కాకుండా మరి అరటి పండ్లు కూడా చాలా పెద్దగా బలంగా తయారవుతాయండి. ఇది కర్పూర అరటి అనమాట. చూశారు కదా, ఈ విధంగా ఒక అరటి మొక్క కూడా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా వేసుకోండి. ఒక్కసారి దొండ ఒకటి, అరటి ఒకటి ఒక్కసారి మనం వేసుకుంటే మనకి ఎప్పటికీ కాపు కాస్తుందండి. కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు మన ఇంట్లో ఉండాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.